ఓం శాంతి. ఈరోజు మురళి 3/1/2001 సండే. అవ్యక్త బాప్దాదా యొక్క మధుర మహావాక్యం. బ్రాహ్మణ్ జీవన్ కా సుఖ్ సంతుష్టత వా ప్రసన్నత. బ్రాహ్మణ జీవితం యొక్క సుఖము ఏమి అంటే సంతుష్టంగా ఉండడము లేదా ప్రసన్నంగా ఉండడం. ఎవరు సంతుష్టంగా ఉంటారో వారే ప్రసన్నంగా ఉంటారు. సంతుష్టత సుఖశాంతులకు జనని, పవిత్రత సుఖశాంతులకు జనని. ఎవరు పవిత్రంగా ఉంటారో వారే సంతుష్టంగా ఉండగలుగుతారు. అందుకే బాబా ఇక్కడ చెప్తున్నారు, పిల్లలారా, మీరు బ్రాహ్మణ జీవితానికి, మనం బ్రాహ్మణ జన్మ తీసుకున్నాము అంటే ఈ సంగమ యుగంలో స్పెషాలిటీనే లేదా ఈ జీవితం యొక్క సుఖమే సంతుష్టంగా ఉండటం, ప్రసన్నంగా ఉండటం. ఏది ఉంది, ఎలా ఉంది, ఎంత ఉంది. మనం నిన్న చేసింది ఈరోజు తింటున్నాం, ఈరోజు చేసేది రేపు తింటాం. మనం చేసిందే మనం తింటాం. ఎలాంటి కర్మ చేస్తే అలాంటి ప్రాలబ్ధాన్ని మనం అనుభవం చేస్తాం. అందుకే బాబా అంటున్నారు, ఆజ్ బాప్ దాదా चारों ओर के अपने अति लाडले सिकलदे ब्राह्मण बच्चों में से विशेष ब्राह्मण जीवन की विशेषता संपन्न बच्चों को देख रहे हैं. ఈరోజు నలువైపులా ఉండే బాబాకు అతి ప్రియమైన 5000 సంవత్సరాల తర్వాత తిరిగి లభించిన ముద్దు బిడ్డలను, అందులోనూ విశేషంగా బ్రాహ్మణాత్మలలో ఎవరైతే బ్రాహ్మణ జీవితం యొక్క విశేషతతో సంపన్నంగా ఉన్నారో అలాంటి పిల్లలను బాప్దాదా గారు ఈరోజు చూస్తున్నారు. आज अमृत वेले बाप दादा सर्व ब्राह्मण कुल बच्चों में से उन विशेष आत्माओं को चुन रहे थे. ఈరోజు అమృత వేళలో బాప్దాదా గారు విశేషంగా బ్రాహ్మణాత్మల్లో కూడా ఒక విశేషత కలిగి ఉన్న బిడ్డలను బాబా ఏరుతూ ఉండ్రి, అంటే ఎన్నుకుంటూ ఉండ్రి, సెలెక్ట్ చేస్తూ ఉండ్రి. जो सदा संतुष्टता द्वारा स्वयं भी सदा संतुष्ट रहे और औरों को भी संतुष्टता का अनुभूति अपनी दृष्टि वृत्ति कृति ద్వారా సదా కరాతే ఆయే హై. బాబా చూసినటువంటి దృశ్యం ఏమంటే, ఎవరైతే బ్రాహ్మణ జీవితంలో సదా సంతుష్టంగా స్వయం ఉంటూ మరియు ఇతరులని సంతుష్టంగా చేసేవారు, వాళ్ళ యొక్క దృష్టి ద్వారా, వాళ్ళ మాటల ద్వారా, వాళ్ళ విచారాల ద్వారా, వాళ్ళ కర్మ ద్వారా ఇతరులను సదా సంతుష్టపరిచే వారిని బాబా సెలెక్ట్ చేస్తూ ఉండ్రి. జో తో ఆజ్ ఏసీ సంతుష్టమణియోం కి మాల బాప్దాదా ఫిరా రహేతే. ఆలోచించండి, ఎంత విచిత్రమైన, ఎంత అద్భుతమైన విషయం ఇది. ఏమి అంటే, భక్తిలో భగవంతుణ్ణి స్మరణ చేస్తాము, కానీ జ్ఞాన మార్గంలో భగవంతుడే మనల్ని మహిమ చేస్తారు, మాలను స్మరిస్తారు. ఎలాంటి పిల్లల మాలను స్మరిస్తున్నారు? అలాంటి సంతుష్టమణిలు, ఎవరైతే మణుల యొక్క మాలలో తిప్పబడతారో అలాంటి వాళ్ళను బాబా ఈరోజు చూస్తున్నారు. వారి సంకల్పంలో, వారి మాటలలో, వాళ్ళ సంఘటనలో, సంబంధ సంపర్కంలో, కర్మలో సంతుష్టత యొక్క గోల్డెన్ పుష్పం బాప్దాదా ద్వారా, వారి గోల్డెన్ బంగారు పుష్పాలు అలాంటి వారిపైన వర్షాన్ని కురిపిస్తున్నట్లుగా అనుభవం చేసుకుంటున్నారు. మరియు సర్వుల ప్రతి సంతుష్టత యొక్క బంగారు పుష్పాలను వర్షింపచేస్తున్నట్లుగా సదా అనుభవం చేస్తూ ఉంటారు. చూడండి, ఎవరైతే సంతుష్టంగా ఉంటారో అలాంటి వాళ్ళు మనస వాచ కర్మణ సంబంధ సంపర్కాలలో స్వయం ప్రతి అన్యుల ప్రతి బంగారు పుష్పాలను వర్షించినట్లుగా అనుభవం చేస్తూ ఉంటారు. ఇలాంటి సంతుష్ట ఆత్మలు నలువైపులా కొంతమందే బాబాకు కనిపించారు. మాల పెద్దదిగా లేదు, చిన్న మాలనే ఉంది. బాప్దాదా పదే పదే సంతుష్టమణుల యొక్క మాలను చూసి హర్షితమవుతున్నారు. ఎందుకంటే ఇలాంటి సంతుష్టమణులు బాప్దాదా యొక్క కంఠహారంగా అయిపోతారు. చూడండి ఎన్ని మహిమ చేస్తున్నారు. రాజ్య అధికారిగా అవుతారు మరియు భక్తులు కూడా అలాంటి ఆత్మల మాలను స్మరిస్తారు. తో బాప్దాదా గారు పిల్లలను ఈరోజు చూస్తూ ఉండ్రి, ఎవరైతే
సదా సంతుష్టంగా ఉంటారు. ఎప్పుడు అసంతుష్టత, అతృప్తి సంకల్ప మాత్రంలో కూడా రాదో అలాంటి వాళ్ళను బాబా ఏ అసంతుష్టతలోనూ చిక్కోలేదో, దూరం వాటిలో ఆకర్షింపబడలేదు, అలాంటి వాళ్ళను చూస్తున్నారు. చూడండి, కొంతమంది పిల్లలు అసంతుష్టత యొక్క నీడలేకి, ఆకర్షణలేకి వస్తారు, మళ్ళీ వెళ్ళిపోతారు. తీసరే బచ్చేతో బాబా అంటున్నారు, ఒకరేమో సదా సంతుష్టంగా ఉండేవాళ్ళు, రెండవ వాళ్ళేమో అప్పుడప్పుడు అసంతుష్టంగా అవుతూ ఉంటారు, అప్పుడప్పుడు మళ్ళీ బయట వస్తూ ఉంటారు. మూడవ వాళ్ళు కభీ సంకల్ప్కి అసంతుష్టత, కభీ స్వయంకి స్వయం సే असंतुष्टता, कभी परिस्थितियों द्वारा असंतुष्टता, कभी स्वयं के हलचल द्वारा असंतुष्टता, कभी छोटी बड़ी बातों में असंतुष्टता, इसी चक्कर में चलते और निकलते और फिर फंसते रहते हैं. ఏసీ మాలా దేఖా. బాబా ఎంత బాగా చెప్తున్నారు చూడండి. 3 రకాల పిల్లల్ని చూస్తున్నారు. ఒకరు సదా సంతుష్టంగా ఉండేవారు, రెండవ వారు అప్పుడప్పుడు సంతుష్టంగా, అప్పుడప్పుడు అసంతుష్టంగా ఉండేవాళ్ళు, మూడవ వాళ్ళు సదా ఏదో ఒక దాంట్లో అసంతుష్టంగా ఉంటారు. ఏదో ఒక దాంట్లో అసంతుష్టత అంటే బాబా ఎంత బాగా చెప్తున్నారంటే, ఇవన్నీ వర్తిస్తాయా మనకి అని చూసుకోండి. ఒకటి స్వయంతో స్వయం అసంతుష్టంగా ఉండటం, పురుషార్థంతో కావచ్చు, స్వయం యొక్క సంస్కారాలతో కావచ్చు, స్వయం యొక్క అలవాట్లతో కావచ్చు, ఇదెందుకు నేను ఎంత చేసినా పోవడం లేదే అని అసంతుష్టంగా. రెండవది పరిస్థితుల ద్వారా అసంతుష్టత. చూడండి, సదాకాలానికి బ్రాహ్మణుల డిక్షనరీలో రాసుకోండి, ఎంతవరకు జీవించి ఉంటామో అంతవరకు పరిస్థితులు రానే వస్తాయి. విద్యార్థి, చదువుకున్న విద్యార్థి ముందుకెళ్ళాలంటే పరీక్షలు ఎంత అవసరమో, అనుభవాన్ని పెంపొందింప చేసుకోవాలి అంటే పరీక్షలు ఎంత అవసరమో, అలాగే బ్రాహ్మణ జీవితంలో ముందుకెళ్ళాలి, మన స్థితిని ముందుకు తీసుకెళ్ళాలి అంటే పరిస్థితులు కూడా అంతే అవసరం. కనుక ఎప్పుడు కానీ పరిస్థితులకు భయపడకూడదు, పరిస్థితులకే చెప్పాలి, మా జతలో ఎవరున్నారో తెలుసా, సర్వశక్తివంతుడైన పరమాత్మ ఉన్నారు, నువ్వు వచ్చినా నేనేం భయపడను అని పరిస్థితులకే మనం చెప్పాలి. ఇది మన మనసులో ఉంది, మన ఆలోచనల్లో ఉంది. దేన్నైనా పెద్దగా చేసుకోవాలన్నా, చిన్నగా చేసుకోవాలన్నా. అందుకోసం బాబా ఇక్కడ అంటున్నారు, పరిస్థితుల కారణంగా అసంతుష్టత మరియు స్వయం అలజడి కారణంగా అసంతుష్టత. ఏం చేసేది, ఎప్పుడూ మనస్సు సరిగానే కుదరదే అని రకరకాల అసంతుష్టత. ఏకాగ్రంగా కూర్చోవాలనుకుంటాను, కూర్చోలేకపోతానే. బాబా ప్రేమలో మునిగిపోవాలనుకుంటాను, మునిగిపోలేకపోతానే, అసంతుష్టత. చిన్న పెద్ద విషయాల ద్వారా అసంతుష్టత. ఇదే చక్రంలో తిరుగుతూ ఉంటారు, బయట వస్తారు లోపలికి పోతారు, బయట వస్తారు లోపలికి పోతారు, చిక్కుంటూ ఉంటారు. ఇలాంటి మాలను కూడా బాబా చూసినారు. కనుక 3 రకాల మాలలు తయారుగా ఉన్నాయి. మనులలో మీరందరూ మనులే, కానీ సంతుష్ట మనుల యొక్క ప్రకాశము, వాళ్ళ యొక్క ప్రకాశము, వాళ్ళ వెలుతురు మిగతా 2 ప్రకారాల మనుల కంటే చాలా గొప్పగా ఉంటుంది. తెలుసు కదా మీకు. బ్రహ్మ బాబా పదే పదే 3 మాలలను చూస్తూ హర్షితమవుతున్నారు, జతలో ప్రయత్నం చేస్తున్నారు. చూడండి, బాబ్దాదా వతనంలో ఉంటూ ప్రయత్నం చేస్తున్నారు. ఏమని, 2వ నంబర్ 3వ నంబర్లో ఉండేటువంటి మణిపూసలు 1వ నంబర్లో వచ్చేయిని అని ప్రయత్నం చేస్తున్నారు. ఆత్మీయ సంభాషణ చేస్తూ ఉంటారు పిల్లలు. 2వ మాలలో ఉన్న పిల్లలు 1టి మాలలోకి వచ్చేయిని అని ఆలోచిస్తూ ఉంటారు. కొంచెం అసంతుష్టత కారణంగా 1టి మాల నుండి వంచితమైపోయినారే, వీరిని పరివర్తన చేసి 1టి మాలలో తీసుకురావాలి అని బాబా ప్రయత్నం చేస్తూ ఉంటారు. చూడండి, ఒక్కొక్కరి యొక్క గుణాలను, విశేషతలను, సేవను అన్ని సమ్ముఖంగా చూస్తూ పదే పదే ఇదే ఆలోచన చేస్తూ ఉంటారు. అందరూ 1వ రకం మాలలో వచ్చేయిని, సదా సంతుష్టంగా ఉండే మాలలో రాని అని ఆలోచిస్తారు. ఈ విధంగా 25-30 మణులు ఇలాంటి మణులు అంటే అలాంటి ఆత్మలు, వారిపైన బ్రహ్మ బాబా విశేషంగా బాబా
ఆత్మీయ సంభాషణ చేస్తున్నారంట వాళ్ళందరితో. ఏమని? మీరందరూ ఎవరైతే 2వ నంబర్లో ఉన్నారో వాళ్ళందరినీ 1వ నంబర్లోకి తీసుకురావాలా, ఏం చేద్దాము అని 25-30 మంది ఎవరైతే దాదీలు మెయిన్ అక్కయ్యలు ఉన్నారో వాళ్ళతో బాబా ఆత్మీయ సంభాషణ చేస్తున్నారంట. ఎట్లాగైనా వీళ్ళని 1వ నంబర్ మాలలోకి వెయ్యాలి. కానీ స్వయం చిరునవ్వుతో చెప్తున్నారంట. तो बाबा अंటున్నారు, బాప్ ఇనోంకో అవశ్య పెహలే మే లాకర్ హీ దిఖాయింగే. ఇదే చెప్తున్నారంట చిరునవ్వుతో. ఈ 2వ నంబర్ 3వ నంబర్లో ఉండే పిల్లల్ని నేను 1వ నంబర్లో ఖచ్చితంగా తీసుకొని వస్తాను అని బాబా చెప్తున్నారంట. తో ఐసీ మణియా బి థీ. ఖచ్చితంగా 3వ నంబర్లో ఉండే వాళ్ళు కూడా 1వ నంబర్లో వచ్చే మణులు కూడా ఉన్నారు. ऐसे रूहान चलते हुए एक बात निकली, असंतुष्टता का विशेष कारण क्या है? బాబా దొరికినారు కానీ అసంతుష్టంగా ఉన్నారంటే దీనికి కారణమేమి? జబ్కి సంగమ యుగ కా విశేష వరదాన్ సంతుష్టత హై. ఈ విశేష యుగానికి వరదానమే ఉంది. భగవంతుడి జతలో ఉన్న ఈ యుగానికి సదా సంతుష్టంగా ఉండటం. फिर भी वरदाता से वरदान प्राप्त वरदानी आत्माएं दूसरा नंबर माला में क्यों जाते हैं? संतुष्टता का बीज सर्व प्राप्तियाँ है. तो ఎందుకు వీళ్ళు భగవంతుడు వచ్చి వరదానాలు ఇస్తూ ఉంటే సంగమ యుగంలో 2వ నంబర్ మాలలోకి ఎందుకు వెళ్తారు వీళ్ళు అని బాబాకు సంకల్పం వస్తుందంట. అందుకే బాబా అంటున్నారు, సంతుష్టతకు బీజము ఆధారము సర్వప్రాప్తులు. అసంతుష్టత కా బీజ్ స్థూల్ వ సూక్ష్మ అప్రాప్తి. అన్ని నిండుగా ఉంది అంటే సంతృష్టంగా ఉంటారు, నిండుకుండా తొణకదు. అంటే నిండుగా ఉన్నారంటే ఎప్పుడే కానీ ఏ విషయంలో కానీ తొణకడం అంటూ జరగదు. అందుకై బాబా ఇక్కడ అంటున్నారు. సో విశేషంగా అలాంటి బిడ్డల్ని బాబా చూస్తున్నారు. తో సంతుష్టంగా ఉండేవాళ్ళు సర్వప్రాప్తులతో సంపన్నంగా ఉంటారు. అసంతుష్టంగా ఉండేవాళ్ళు ఏదో ఒక అప్రాప్తి అనేది వాళ్ళ జీవితంలో ఏదో ఒకటి తక్కువ అప్రాప్తి అనేది ఉంటుంది. ఇది బాబా అంటున్నారు. జబ్ బ్రాహ్మణోं का गायन है, अप्राप्त नहीं कोई वस्तु ब्राह्मणों के खजाना में अथवा ब्राह्मण के जीवन में, फिर असंतुष्टता क्यों? బాబా వాళ్ళు అడుగుతున్నారు. పిల్లలారా, బ్రాహ్మణుల జీవితంలో బ్రాహ్మణుల డిక్షనరీలోనే అసంతుష్టత అప్రాప్తి వస్తువు ఏదీ లేదు. భగవంతుడే స్వయం సాక్షాత్ యజ్ఞ రక్షకుడై పాలనకర్తయై సదా తండ్రిలాగా ఆస్తిని టీచర్లాగా శిక్షణను సద్గురువులాగా వరదానాలను ఇస్తున్నారు. అలాంటి తండ్రే మనకు లభించినప్పుడు ఇంకా ఎందుకు అతృప్తిగా అప్రాప్తిగా ఏదో ఒక కొరతతో ఎందుకున్నారు? బ్రాహ్మణుల డిక్షనరీలోనే లేదు అసంతృప్తి అప్రాప్తి. ఏది అనుకుంటే అది జరుగుతుంది. స్వార్థంతో కాదు, నిస్వార్థంతో పరమాత్మ ప్రత్యక్షత కోసం ఏదైనా మనం అనుకుంటే అది జరిగి తీరుతుంది. అప్రాప్తి వస్తువే లేదు బ్రాహ్మణుల డిక్షనరీలో. తో మరి అసంతుష్టత ఎందుకు? వరదాత వరదాన్ దేనే మే అంతర్ రఖా హై క్యా, వా లేనే వాలో మే అంతర్ కర్ లియా క్యా హువా? నేను ఇచ్చే దాంట్లో ఏమన్నా తక్కువ చేసినానా? లేదు కదా. తీసుకునే వాళ్ళల్లో डिफरेंस ఉంది కదా. जब वरदाता दाता के भंडारा भरपूर है, इतना भरपूर है जो आपके अर्थात श्रेष्ठ निमित्त आत्माओं के जो बहुत काल के ब्रह्म कुमार कुमारी बन गए हैं. तो బాబా అంటున్నారు, వరదాత అయినటువంటి తండ్రి, దాత అయినటువంటి తండ్రి అన్ని ఖజానాల బండారాతో నిండుగా ఉన్నారు. మీరు అనగా శ్రేష్టమైన ఆత్మలు చాలా కాలం నుండి బ్రహ్మకుమార్ కుమారీలుగా అయిన వారు 21 జన్మలకు వంశావళి మరియు మీ భక్తుల యొక్క వంశావళికి కూడా ఇప్పటి వరకు కూడా మీరు ప్రాప్తులను చేయిస్తూ ఉన్నారు. అంత ఉన్ ప్రాప్తియోं के आधार पर चलते रहेंगे. మీరిప్పుడు చేసుకున్న ప్రాప్తికి మీ భక్తులు మీ ప్రజలు కూడా ఇప్పటి వరకు ఆ ప్రాప్తిని పొందుతూ ఉన్నారు, దాని ఆధారంగా ఉన్నారు. ఇతనీ బడి ప్రాప్తి ఫిర్ భీ అసంతుష్టత క్యో? అంతే కదా. సంగమ యుగంలో 4 యుగాలకు కావాల్సినంత ప్రాప్తి ఈ ఒక్క యుగంలోనే లభిస్తుంది అంటే పూజనీయులుగాను అవుతాము, మరియు
ద్వాపర యుగం నుంచి జడమూర్తి ద్వారా పూజింపబడతాం, జడమూర్తి రూపంలో. అప్పుడు మన భక్తులు మన యొక్క ఇష్టదేవి కులదేవి రూపంలో మనల్ని పూజించినప్పుడు వాళ్లకు కావలసినటువంటి ఫలం, ఇప్పటికీ భావనకు తగ్గ ఫలం లభిస్తూ ఉంది అంటే అంత వాళ్ళకి ఇప్పటికీ మూర్తి ద్వారా లభిస్తూ ఉంది అంటే అంత ప్రాప్తి సంపన్నులుగా మీరు ఇప్పుడే తయారవుతారు. సంగమ యుగంలో అలాంటి ప్రాప్తి అనేది నేను ఇస్తున్నాను. మరి ఎందుకు మీకు ఆ విధంగా మీరు ఉన్నారు, అప్రాప్తిగా ఉన్నారు, తృప్తిగా లేరే అని బాబా అడుగుతున్నారు. ఇతనీ బడి ప్రాప్తి ఫిర్ భీ అసంతుష్టత క్యూ? అకూట్ ఖజానా సభీకో ప్రాప్త హై. తరగనటువంటి ఖజానాలు అందరికీ ప్రాప్తించాయి. సమయము, సంకల్పము, శ్వాస, తర్వాత మనస, వాచ, కర్మణ, తను, మను, ధనాలు, సమయ, సంకల్ప, శ్వాసలు ఇవన్నీ భగవంతుని యొక్క ప్రాప్తి. జ్ఞానం, గుణాలు, శక్తులు అన్నీ బాబా నుండి లభించినాయి. తో ఏకీ ద్వారా, ఏకీ జైసా, ఏకీ సమయ, ఏకీ విధి సే మిలా హై. తరగనటువంటి ఖజానాలు ఒకే ఒక భగవంతుని ద్వారా ఒకేలాగా ఒకే సమయంలో ఒకే పద్ధతితో నేను అందరికీ ఇస్తున్నాను. లేకిన్ प्राप्त हुए खजाने को हर समय कार्य में नहीं लगाते, अर्थात स्मृति में नहीं रखते. మీకు ప్రాప్తించిన ఖజానాలను సమయానుసారంగా కార్యంలో మీరు వినియోగించటం లేదు. అంటే గుర్తుకు రావడం లేదు. గుర్తుకు రావడం లేదంటే స్మరణలో పెట్టుకోలేదు. ఎంతెంత స్మరణలు, అందుకే బాబా మనన చింతన చేయండి అంటారు. ఎంతెంత మనం మనన చింతన చేస్తామో అంతంత మన మనస్సులో, బుద్ధిలో, బుద్ధి రూపీ దివ్యమైన బుద్ధి రూపీ బాక్స్లో జ్ఞానరత్నాలు నిండుతుంది. ఎంతెంత జ్ఞానరత్నాలు ధారణ అయి నిండుతాయో అంతంత సమయం కరెక్ట్గా ఉపయోగపడి నేను సక్సెస్ఫుల్గా అయిపోతాను, సఫలతామూర్తిగా అయిపోతాను. ఆ పరిస్థితి వచ్చినప్పుడు దాని నుంచి నేను డిటాచ్ అయిపోతాను. ఇదంతటికీ కారణము జ్ఞానమే. జ్ఞానంకి బాబా ఇక్కడ చెప్తున్నారు, మరి నేను అకూట్ ఖజానాని ఇచ్చినాను, ఈ సమయంలో ఎంత కావాలో అంత ఇచ్చినాను, కానీ సమయానికి కార్యంలో వినియోగించటం లేదంటే గుర్తుకు రావడం లేదు. ఇప్పుడు చూడండి, మీ దగ్గర చాలా ఉంది డబ్బులు, కానీ మీకు అవసరమైంది ఇప్పుడు, మీకు అవసరమైన సమయంలో అది మీ దగ్గర లేదు, ఎక్కడో ఉంది, బంధువుల ఇంట్లోనో బ్యాంకులోనో ఎక్కడో ఉంది, ఎవరికో ఇచ్చినారో, మీ దగ్గర లేదు. సో దానివల్ల ఏం లాభం ఉంది చెప్పండి? ఉపయోగించేకి లేదు కదా. తో లేదంటే దానివల్ల లాభం లేదు కదా. తక్షణమే కావాలా మీకు, రేపు మన్నాడు కూడా లేదు, అప్పుడు దానివల్ల లాభం ఉండదు కదా. అలాగే బాబా అంటున్నారు, స్మృతి అనేది లేదంటే వేస్ట్. సో మనన చింతన చేస్తేనే స్మృతి స్వరూపంగా కాగలుగుతాము. దానికి బాబా ఇక్కడ అంటున్నారు, స్మృతిలో లేదు, అందుకే కార్యరూపంలో తేవడం లేదు, అందుకే ఖుషీగా లేరు, అందుకే తృప్తిగా లేరు, ఏదో ఒక అతృప్తి, అప్రాప్తి ఉంది. ముఖ్ సే ఖుష్ హోతే హై, లేకిన్ దిల్ సే ఖుష్ నహీ హోతే హై. నోటి ద్వారా ఖుషీగానే ఉంటారు, బాబా జ్ఞానం చెప్పినప్పుడు ఖుషీగా ఉంటారు, జీవితంలో ఏదైనా అనుకున్నది ప్రాప్తి పొందినప్పుడు ఖుషీగా ఉంటారు, కొంచెం కొంచెం ఖుషీగా ఉంటారు, కానీ హృదయపూర్వకంగా ఖుషీగా ఉండరు. దిమాగ్కి ఖుషీ హై, దిల్కి ఖుషీ నహీ. కారణం క్యా హై? బుద్ధి ద్వారా ఖుషీగా ఉన్నారు, కానీ హృదయం ద్వారా ఖుషీగా లేరు. కారణమేమి? ప్రాప్తియోం కే ఖజానోం కే స్మృతి స్వరూప బన్ కార్యమే నహీ లగాతే. మీకేమేం ప్రాప్తులు లభించినాయో వాటిని స్మృతి స్వరూపులై కార్యంలో వినియోగించడం లేదు. ఉపయోగిస్తే దాని ఖుషి ఉంటుంది అంటున్నారు బాబా. స్మృతి రహతీ హై, లేకిన్ స్మృతి స్వరూపమే నహీ ఆతా. జ్ఞాపకం ఉంటుంది, సమయానికి జ్ఞాపకం వస్తుంది, కానీ స్వరూపంలో తీసుకురాలేకపోతారు. ప్రాప్తి బేహద్ కి హై, లేకిన్ ఉన్కో కహా కహా హద్ కి ప్రాప్తియోं में परिवर्तन कर लेते हैं. ఇక్కడ ఇంకా మళ్ళీ రహస్యం చెప్తున్నారు బాబా. బాబా ద్వారా ప్రాప్తించిన ప్రాప్తులు బేహద్దివి, అనగా అనంతమైనవి, కానీ వాటిని హద్దులేకి మార్చేసుకుంటారు, దాని ద్వారా తృప్తిగా ఉండరు. इस कारण हद अर्थात अल्पकाल की प्राप्ति की इच्छा बेहद की प्राप्ति के फलस्वरूप जो सदा संतुष्टता की अनुभूति हो उससे वंचित कर देती है. तो అల్పకాలికమైన హద్దు యొక్క ప్రాప్తి ముందు బేహద్ ప్రాప్తి వంచితం చేసేస్తుంది. చూడండి, అంటే
అల్పకాలికంగా నాకు గౌరవం కావాలా, సదాకాలిక గౌరవాన్ని మర్చిపోతాను. అల్పకాలికమైన కీర్తి ప్రతిష్టలు కావాలా, అందరి ముందు నన్ను పొగడాలా, కొంచెం చేసినా పొగడతలు కావాలా. ఇక్కడేమో పొగడచ్చు, ఇక్కడేమో పొగడతలు దొరుకుతాయి. అరే భవిష్యంలో దాని ప్రాప్తి ఏమి? అవి పైడే తినేస్తాను కదా. అందుకయ్యే ఎప్పుడు కానీ మనం చేసింది ఎవరైనా వర్ణన చేస్తే కూడా అవాయిడ్ చేయించాలా. ఎందుకంటే ఇక్కడే తినేస్తే భవిష్యంలో నా లాభం ఏముంది చెప్పండి. భవిష్య జ్ఞానం నా బుద్ధిలో సదా ఉండాల. అందుకే బాబా ఇక్కడ అంటున్నారు, భవిష్య బేహత్ దాని ముందర హద్దును ఆలోచన చేస్తారు. 1,00,000 రూపాయలు లభిస్తా అంటే 100 రూపాయలే సాల్లే అనుకుంటే ఎట్లా? 1,00,000 రూపాయల గురించి ఆలోచించాలి కదా. బేహద్దులో ఉండాలి బుద్ధి. 100తో ఏం లాభం వస్తుంది? तो बाबा अंटाరు कहाँ कहाँ हद की प्राप्ति में परिवर्तन कर लेते हैं। इस कारण हद अर्थात अल्पकाल की प्राप्ति की इच्छा में बेहद की प्राप्ति का फलस्वरूप सदा संतुष्टता की अनुभूति हो, उससे वंचित रह जाते हैं। అనంతమైన ప్రాప్తిని ఆలోచించని కారణంగా ఇప్పుడు అనుకోండేది కొంచెం కొంచెం దొరకకపోతే అసంతుష్టంగా ఉంటారు. హద్దు యొక్క ప్రాప్తి, हद की प्राप्ति दिलों में हद डाल देती है, इसलिए असंतुष्टता की अनुभूति होती है. हद्దు యొక్క ప్రాప్తి ద్వారా హద్దు యొక్క స్థితి, దాని ద్వారా అసంతుష్టత. सेवा में हद डाल देते हैं क्योंकि हद की इच्छा व फल मनीच्छित फल नहीं प्राप्त होता. సేవలో కూడా హద్దులు ఏర్పరచుకుంటారు, దాని ద్వారా కూడా తాను మనస్సుకు నచ్చిన ఫలాన్ని పొందలేరు. हद की इच्छाओं का फल अल्पकाल की पूर्ति वाला होता है. హద్దు యొక్క ఫలము అల్పకాలికంగా పూర్తి అవుతుంది. ఇప్పుడిప్పుడే సంతుష్టంగా ఉంటారు, ఇప్పుడిప్పుడే అసంతుష్టంగా అవుతారు. హద్దు బేహద్దు యొక్క నశ అనుభవం కాదు. అందువలన విశేషంగా చెక్ చేసుకోండి, నా మనస్సు అనగా సదా మనస్సు సంతుష్టంగా ఉందా, సర్వులను సంతుష్టంగా చేస్తున్నానా అనేది మీరు పరిశీలించుకోండి అని బాబా అంటున్నారు. సంతుష్టంగా ఉన్నానంటే వారి గుర్తింపులు మనస్సు ద్వారా, హృదయం ద్వారా అందరితోనూ, బాబాతోనూ, డ్రామాతోనూ సంతుష్టంగా ఉంటారు. వారి మనస్సు, శరీరము రెండు ప్రసన్నంగా కనిపిస్తాయి. ఏ పరిస్థితి అయినా రాని, ఏ ఆత్మ లెక్కాచారం చుక్తూ చేసుకునేందుకు నా సముఖంగా రాని, శారీరక కర్మభోగాలు సముఖంగా రాని, కానీ హద్దు యొక్క కోరికల నుండి ముక్తులై ఆత్మ సదా సంతుష్టంగా ఉండే కారణంగా సదా వారిలో ప్రసన్నత యొక్క ప్రకాశం మెరుస్తున్న నక్షత్రంలాగా కనిపిస్తూ ఉంటుంది. ప్రసన్న చిత్తులైన వాళ్ళు ఎప్పుడూ ప్రశ్న చిత్తులుగా ఉండరు. ప్రశ్నలుంటే ప్రసన్నంగా ఉండరు. అండర్లైన్ పాయింట్. ప్రశ్నలుంటే ప్రసన్నంగా ఉండరు. ఎలా, ఎందుకు, ఎక్కడ, ఇక్కడ కూడా అట్లేనా, వీళ్ళు కూడా ఇట్లేనా, నాకే ఎందుకు వస్తాయి, నేను చేస్తే నన్నే అంటారే, ఇవన్నీ ప్రశ్నలే. ప్రశ్నలు ఉంటే ప్రసన్నంగా ఉండరు, ఆనందంగా ఉండరు. ప్రసన్నంగా ఉంటే ప్రశ్నలు లేవు. రెండే, ఏదో ఒకటే కదా. ప్రసన్నతకు గుర్తు వారు సదా నిస్వార్థంగా, సదా అందరినీ నిర్దోషిగా అనుభవం చేస్తారు. వాళ్ళ పాట వాళ్ళు ప్లే చేస్తూ ఉన్నారు. ఎవరిపైన దోషం వెయ్యరు. అండర్లైన్ పాయింట్. పాపం మనం అనుకున్నట్లే వేరే వాళ్ళు చేయాలా అంటే ఎంత కష్టం. నా మనస్సు అనుకున్నట్లే నేను చేయడం లేదే, ఇంకా మనం అనుకున్నట్లు అందరూ నడచాలంటే అసంభవం. పాపం ఎక్స్పెక్టేషన్స్ మోర్ డేంజరస్. వాళ్ళ స్థాయి లేదు పాపం. ఇప్పుడు లౌకిక్లో కూడా కొడుకు డల్గా ఉన్నాడు, అమ్మ నాన్నకేమో నా కొడుకు కలెక్టర్ కావాలని ఉంది. ఆ పిల్లోడు పాపము మా మనోస్థితిని అంత లేదు, కెపాసిటీ. ఏం చేసేది? ఆయనకి ఏం నచ్చుతుందో దాంట్లో నడుచుకోవాలా. వాళ్ళని లాగితే ఏమవుతుంది? కాలంలో సూసైడ్లు, సాటిస్ఫాక్షన్, అతృప్తి, అసంతృప్తి, అమ్మ నాన్న అసంతృప్తి, బిడ్డలు అసంతృప్తి, అంతా ఎక్కడ చూసినా ఆనందం ఉండదు. టెన్షను, చింత, భయము. అట్లాగే బాబా బిడ్డల్లో కూడా అంతే, ఇంట్లో పరివారంలో కూడా అంతే. అమ్మా నాన్న ఇట్లుండాలని కొడుకులు బిడ్డలు అనుకుంటారు, కొడుకులు బిడ్డలు అమ్మా నాన్న ఇట్లుండాలని వాళ్ళు అనుకుంటున్నారు. వాళ్ళలాగా ఒకరికొకరు అండర్స్టాండ్ చేసుకుంటా లేదు, అర్థం చేసుకుంటా లేదు, నడుచుకుంటా లేదు. సేవా కేంద్రంలో కూడా అంతే.
అక్క ఇలా అన్నయ్యలు ఇట్లుండాలనుకుంటాం, వీళ్ళు ఇట్లా సేవ చేయాలనుకుంటాం, వాళ్ళు చెయ్యరు. అసంతుష్టత. వాళ్ళు చెయ్యరు అనే ఫీలింగ్స్తో వాళ్ళ జతలో బిహేవియర్ ఎట్లుంటుంది, దాని కారణంగానే ఆ విధంగా అసంతుష్టత. కాబట్టి ఎవరిపైన దోషము వెయ్యకూడదు. ఈరోజు అండర్లైన్ చేసుకోండి, బాబాతో ప్రతిజ్ఞ చేసుకోండి, నేను ఎవరిపైన దోషం వెయ్యను, నేను నిస్వార్థంగా నిర్దోషిగా ఉంటాను. నిర్దోషిగా అనుభవం చేస్తారు సంతుష్టంగా ఉండేవాళ్ళు, ప్రసన్నంగా ఉండేవాళ్ళు. ఎవరిపైన దోషం వెయ్యరు. భాగ్య విధాత భగవంతుని పైన దోషం వెయ్యరు, లేదా స్వయం యొక్క భాగ్యం పైన దోషం వెయ్యరు. నా డ్రామా యొక్క ప్రతి దృశ్యం పైన ఈ డ్రామాలో నా పాత్ర ఇట్లుంది ఆ విధంగా అనుకోరు. వ్యక్తులపైన వారి స్వభావ సంస్కారాలపైన దోషం వెయ్యరు. ప్రకృతి పైన, ప్రకృతి యొక్క వాయుమండలాల పైన, శరీరం యొక్క లెక్కాచారం పైన, నా శరీరమే ఇట్లుంది అని శరీరం పైన దోషం వెయ్యరు. అందరి ప్రశ్నలకు ఉత్తరం వచ్చేసింది. ప్రసన్న చిత్తులు అనగా సదా నిస్వార్థంగా నిర్దోషి వృత్తిని, విచారాలను కలిగి ఉంటారు. సంగమయుగం యొక్క విశేషతనే సంతుష్టత. సంతుష్టతకి గుర్తే ప్రసన్నత. ఇది బ్రాహ్మణ జీవితంలో భగవంతుణ్ణి పొందినాక విశేషమైన ప్రాప్తి. ఇది సంతుష్టత లేదంటే ప్రసన్నత లేదు. బ్రాహ్మణులై ఏం లాభము? బ్రాహ్మణ జీవితం యొక్క సుఖమే సంతుష్టత, ప్రసన్నత. బ్రాహ్మణ జీవితం తయారు చేసుకొని కానీ సుఖంగా లేమంటే పేరుకు మాత్రమే బ్రాహ్మణులు కదా, ప్రాప్తి స్వరూప బ్రాహ్మణులుగా కాలేదు కదా. కనుక బాబ్దాదా పిల్లలందరికీ ఇదే గుర్తు చేపిస్తున్నారు. పిల్లలారా, మీరు బ్రాహ్మణులుగా అయినారు, సాధారణ శరీరంలో వచ్చిన పరమాత్ముని తెలుసుకున్నారు. ఇది మీ భాగ్యము. భాగ్యాన్ని తెలుసుకోండి. మీరు బాబా పిల్లలుగా కావడమే భాగ్యానికి గుర్తు, అదృష్టానికి గుర్తు. అహో భాగ్యము బ్రాహ్మణులుగా కావటం. బ్రాహ్మణ జీవితం యొక్క ఆస్తి లేదా బాబా ఇచ్చేటువంటి వారసత్వం సంతుష్టత అయింది. బ్రాహ్మణ జీవితం యొక్క పర్సనాలిటీ ప్రసన్నత అయింది. ప్రాపర్టీ సంతుష్టత, పర్సనాలిటీ ప్రసన్నత. ఈ అనుభవం నుండి వంచితులుగా అయిపోతారు. అధికారి బిడ్డలు అధీనులుగా అయిపోతారు. దాత వరదాత విశాల హృదయంతో, ఓపెన్ హార్ట్తో పిల్లలందరికీ ప్రాప్తుల ఖజానాని ఇస్తున్నారు. ఎంత కావాలనో అంత తీసుకునే ఖజానాని ఇస్తున్నారు. మరి మీ ప్రాపర్టీ సంతుష్టతని, మీ పర్సనాలిటీ ప్రసన్నతని అనుభవంలోకి తీసుకురండి. ఇతరులని కూడా అనుభవీగా చేయండి. అర్థమైందా? ప్రతి ఒక్కరూ మిమ్మల్ని మీరు ప్రశ్నించుకోండి. ఈ 3 మాలలలో నేను ఏ మాలలో ఉన్నాను అనేది మీరు పరిశీలించుకోండి అని బాబా ఇక్కడ చెప్తున్నారు. చూడండి, ఏ మాలలో ఉన్నాను నేను అని పరిశీలించుకోమంటున్నారు బాబా. ఏ నంబర్ మాలలో, 1వ నంబరా, 2వ నంబరా, 3వ నంబరా? తో బాబా అంటున్నారు ఏ నంబర్ మాలలో ఉన్నాను అని మీరు పరిశీలించుకోండి అని బాబా ఇక్కడ విశేషంగా చెప్తున్నారు. అచ్చా, బాబా అనేక మంది పార్టీలతో కలిసినారు. అలాగే నలువైపులా ఉన్న సర్వ బాబ్దాదాకు విశేషమైన సంతుష్టమణులైన ఆత్మలందరికీ బాబ్దాదా విశేషమైన ప్యారిస్తున్నారు. ప్రియస్మృతులను జతలో సర్వ భాగ్యశాలి బ్రాహ్మణుల జీవితాన్ని ప్రాప్తి చేసుకున్న కోటిలో కొంతమందిలోనూ కొంతమందిగా ఉన్నటువంటి తప్పిపోయి తిరిగి లభించిన ముద్దు బిడ్డలందరికీ బాబ్దాదా యొక్క శుభ సంకల్పాల సంపన్నమైనటువంటి ఆత్మలందరికీ, సంగమయుగి బ్రాహ్మణ జీవితం యొక్క ప్రాపర్టీ అయిన సంతుష్టంగా ఉండే ఆత్మలందరికీ, సంపూర్ణ అధికారాన్ని ప్రాప్తి చేసుకున్న వారందరికీ విధాత వరదాత బాబ్దాదా యొక్క లెక్కలేనన్ని ప్రియ స్మృతులు మరియు నమస్తే. हम रूहानी बच्चों की रूहानी माता पिता बाप दादा का
याद प्यार, गुड మార్నింగ్ और నమస్తే నమస్తే నమస్తే. వరదానం: బుద్ధి అనే పాదం ద్వారా ఈ పంచతత్వాల ఆకర్షణ నుండి దూరంగా ఉండే ఫరిస్తా స్వరూపులుగా కండి. ఈ బుద్ధి అనే పాదాన్ని ఈ పంచతత్వాల ఆకర్షణ నుండి దూరంగా ఉంచుకునే ఫరిస్తా స్వరూపులుగా కండి. ఫరిస్తాలు సదా ప్రకాశమైన శరీరంలో కనిపిస్తారు. లైట్ ప్రకాశమైనటువంటి శరీరంలో కనిపిస్తారు ఫరిస్తాలు. ప్రకాశమైన శరీరం ఉన్నవారు దేహస్మృతిలో ఉంటూ కూడా దూరంగా ఉంటారు. వారి బుద్ధి రూపీ పాదము పంచతత్వాల ఆకర్షణ నుండి దూరంగా ఉంటుంది. అలాంటి ఫరిస్తాలను మాయ ఏదే మాయావి విషయాలు ప్రభావితం చేయటానికి వీల్లేదు. కానీ ఎప్పుడైతే మీరు అధీనులు కాకుండా ఉంటారో అప్పుడే ఇది జరుగుతుంది. శరీర్కే భీ అధికారి బన్కర్ చలానా. శరీరం పైన కూడా అధికారి అయి నడిపించండి. మాయ పైన కూడా అధికారి అయి నడిపించండి. లౌకిక అలౌకిక సంబంధీకుల పైన అధికారిగా కావద్దండి. వాళ్ళ అధీనతలో రావద్దండి. अच्छा स्लोगन: शरीर को देखने की आदत है तो लाइट का शरीर देखो, लाइट स्वरूप में स्थित रहो. శరీరాన్ని చూసే అలవాటు మీకుందంటే ప్రకాశమైన శరీరాన్ని చూడండి, ప్రకాశ స్వరూపంలో స్థిరం కాండి అని బాబా చెప్తున్నారు. థ్యాంక్ యూ బాబా, థ్యాంక్ యూ. ఓం శాంతి.